గత వైసీపీ ప్రభుత్వంలో సహజ వనరులే కాదు ప్రభుత్వ నిధులు దాతలు అందించిన సాయాన్ని కూడా కాజేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే 2023 సంవత్సరంలో తాడిపత్రి పరిసరాన ఉన్నటువంటి పెన్నా నది ఒడ్డున వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ గ్రామీణ పార్కును నిర్మించింది. దీనికి సంబంధించి భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులు స్థానిక పరిశ్రమలు, చుట్టుపక్కన ఉన్న నల్లబండలు, గ్రానైట్ పరిశ్రమల వారితో భారీ మొత్తంలో నిధులు అందించాయి. ఈ పనుల్లో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారు. ఎటువంటి వస్తువులు లేకుండా నిర్మించిన ఉద్యానవనం ఆకతాయిలకు, అసాంఘిక పనులకు నిలయంగా మారింది. తాడిపత్రి మండలంలోని గన్నేవారిపల్లి పంచాయతీ పరిధిలో సజ్జలదిన్నె గ్రామ సమీపంలో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సుమారుగా 12 నుంచి 13 ఎకరాల్లో 67-1A సర్వే నంబర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ గ్రామీణ పార్కును నిర్మించడం జరిగింది. అప్పట్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి పార్కును అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి సౌకర్యాలు కల్పించినా పాపాన పోలేదని జనం దుమ్మెత్తిపోస్తున్నారు. 2023 సంవత్సరంలో వైఎస్ఆర్ పార్కు కోసం మండల పరిషత్తు నుంచి 50 లక్షల రూపాయలు, పంచాయతీ నిధుల నుంచి 30 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అంతేకాకుండా స్థానిక ఆర్జెస్ స్టీల్ పరిశ్రమ, అల్ట్రాటెక్, పెన్నా సిమెంట్ పరిశ్రమలు సిఎస్ఆర్ నిధుల నుంచి నిధులు సమకూర్చారు. సుమారుగా అప్పటి వైసీపీ పార్క్ కాంట్రాక్ట్ అనేది ₹1 కోటి దాకా వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. పార్కు నిధుల ఖర్చుకు సంబంధించి అంచనా విలువలు చూపే ఒక్క శిలాఫలకం కూడా పార్కులో కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పార్కులో వైసీపీ నాయకులు పార్కు నిర్మించిన కాంట్రాక్టుకు సంబంధించిన శిలాఫలకాలు మాత్రమే ఇక్కడ కనిపించడం ఈ పార్కు యొక్క గొప్పతనమని చెప్పాలి. పార్కు నిర్మించేందుకు గాను 30 నుంచి 40 లక్షల రూపాయలు కూడా ఖర్చు చేయలేదని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. పార్కు చుట్టూ ఉన్నటువంటి కంచెను ఆకతాయిలు కట్ చేయడం, అదేవిధంగా ప్రభుత్వ దాతల నిధుల నుంచి చిన్నారుల పార్కు 200 మీటర్ల రహదారి ఏర్పాటు చేశామని అప్పటి నాయకులు చెప్పుకున్నారు. అది కూడా పట్టుమని 10 రోజులు గడవక ముందే కంకర తేలడం, దీంతో అప్పటి అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిధులు కాజేశారన్న ఆరోపణలు బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన వైఎస్ఆర్ గ్రామీణ పార్కులో లక్షల రూపాయలు పోసి మరీ ఏర్పాటు చేసిన చిన్నారుల ఆట వస్తువులు ధ్వంసం అవ్వడం, మరికొన్ని ప్రమాదపు అంచున ఉండటం, నాసిరకంగా ఉన్న ఆట వస్తువులను ఏర్పాటు చేయడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని అక్కడికి వచ్చే మార్నింగ్ వాకర్స్, చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పార్కుకు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి ఐ లవ్ తాడిపత్రి అని ఆ రోజు ఆర్భాటంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫోటోలకు పోజులు ఇచ్చిన అక్షరాల బోర్డు ఉన్న స్టేజ్ ధ్వంసమై శిలావస్థకు చేరడం, అదేవిధంగా పార్కుకు చుట్టూ ఉన్న స్థానిక పరిశ్రమల నుంచి సజ్జలదిన్నె గ్రామం నుండి మార్నింగ్ వాకింగ్ కోసం చాలా మంది వస్తుంటారు. ఇక్కడ సరైన ట్రాక్ లేకపోవడంతో కొంతమేరకు తారు రోడ్డు వేయడం, తారు రోడ్డు వేసిన చోట కంకర బయటపడడంతో వాకర్స్ తీవ్ర అవస్థలు పడుతున్నారు. పార్క్ లో ఉన్న మొక్కలన్నీ ఎండిపోవడం, వాకింగ్ చేసే ట్రాక్ అటు ఇటు పిచ్చి మొక్కలు లేవడం, ఎక్కడి నుండి ఏమి సరీసృపాలు వస్తాయని వాకర్స్ భయంగా వాకింగ్ చేయడం, అదేవిధంగా మందుబాబులు మందు తాగి బాటిల్ పడవేయడం, అసాంఘిక కార్యకలాపాలు జరగడం, ఇటువంటి ఎన్నెన్నో నిదర్శనాలు పార్కులో కనిపిస్తాయి. పార్కు ఎంత మేర ఖర్చు అయిందని, అలాగే ఎక్కడా కూడా పార్క్ అంచనా విలువను తెలిపేటటువంటి బోర్డు కనపడకపోవడం, అటు అధికారులను ఇటు ఇంజనీర్లను అడుగుతుంటే ఎక్కడి నుండి కూడా సరైన సమాధానం రాకపోవడం పార్కుకు ఉన్న విశేషమని చెబుతున్నారు చాలా మంది. అందరికీ నమస్కారం. మనం వైఎస్ఆర్ గ్రామీణ పార్కు గెన్నవారిపల్లె పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్ గ్రామీణ పార్కులో ఉన్నాము. ఈ పార్కును మండల గ్రాంటు 50 లక్షలు, పంచాయతీ నిధులు 20 లక్షలు, 30 లక్షలు, మొత్తం 80 లక్షల ప్రభుత్వ వ్యయంతో ఈ పార్కు నిర్మించడం జరిగింది. ఇక్కడ మన తాడిపత్రి అని అట్టహాసంగా మన మాజీ ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఇది ఇంకా ప్రారంభించి ఇప్పటికి సంవత్సరం కూడా కాలేదు. ఏ విధంగా అయితే ఇదేం పెద్ద బిల్డింగ్ కాదు, ఏం కాదు, కనీసం 2 అడుగుల హైట్ కూడా లేదు. ఎలా కుంగిపోయిందో ఒకసారి మీరు చూడండి. చూపేయండి, మొత్తం పెచ్చులన్నీ పోయినాయి, కుంగిపోయింది. అంటే డబ్బులు దండుకోవడానికే ఇవన్నీ చేయడం జరిగింది, కానీ ప్రజలకు ఒక మంచి పార్కు నిర్మించి ఇద్దామన్న ఆలోచనతో చేసినట్లు ఎక్కడా మనకు కనిపించదు. ఈ నిర్మాణానికి మొత్తం అయిన ఖర్చు అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఇచ్చారు. అక్కడ బోర్డు కూడా చూడొచ్చు, మనం మళ్ళీ చూపిస్తాము. అల్ట్రాటెక్ సిమెంట్ వారి వ్యయంతో ఈ ఖర్చు అంతా పెట్టడం జరిగింది. వారి చిన్న నిధులను కూడా దుర్వినియోగం చేసి
కాంట్రాక్టర్ జోబుల్లోకి వెళ్ళింది. మీరు గమనిస్తే అందరికీ అర్థమవుతుంది. ఇంకా ఇలాగే చెప్పుకుంటూ పోతే స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా అక్కడ వైఎస్ఆర్ విగ్రహం ఒకటి ఉంది. అది మొక్కలన్నీ కాంట్రాక్టర్ రామేశ్వర రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి వాళ్ళే అక్కడ బోర్డు పెట్టారు. వైఎస్ఆర్ విగ్రహము ఆ కట్టకైన ఖర్చు మొత్తం మాజీ ఎమ్మెల్యే గారు ఇచ్చారని చెప్పి వాళ్ళే బోర్డు పెట్టారు. ఇలా చూసుకుంటూ పోతే ఇంకా చాలామంది ఈ మన గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ కానీ, నల్లగొండల ఫ్యాక్టరీలో ఓనర్లు కానీ దీనికి మొత్తం వీటన్నిటికీ చందాల రూపంలో ఇచ్చారు. అవన్నీ ఎంత ఇచ్చారు ఏమని ఎక్కడ మెన్షన్ చేయలేదు. మన ప్రభుత్వం ద్వారా ఇప్పుడు ఏ కట్టడం ఏది ప్రభుత్వంతో కట్టినా కూడా మామూలుగా అయితే ఒక బోర్డు పెడతారు ఎంట్రన్స్లో. అంటే ఈ నిధులు మండల గ్రాంట్ ఇంత, పంచాయతీ గ్రాంట్ ఇంత, ఈ నిధులతో దీన్ని నిర్మించడం అయిందని. ఆ బోర్డు కానీ ఏది ఇక్కడ ఏమి కనిపించవు. ఓన్లీ అర్జా స్టీల్ ప్లాంట్ వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు, ఆలూరు గోసు రామేశ్వర రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాళ్ళు, మాజీ ఎమ్మెల్యే కేదిరెడ్డి పెద్దారెడ్డి వాళ్ళ కుమారులు నిర్మించినట్లుగానే మనకు బోర్డులు ఉంటాయి. ఇది 80 లక్షలు ప్రభుత్వం ద్వారా వచ్చిన వ్యయం, మళ్ళీ ఇంతమంది దాతలు ఇచ్చిన వ్యయంతో ఇంత నాసిరకంగా ఆట వస్తువులు కూడా ఇంకా సంవత్సరం కూడా కాకముందే కొన్ని ఆట వస్తువులు పూర్తిగా విరిగిపోయాయి. ఇలాగే ఇక్కడ కొన్ని రోడ్లు వేసినారు. ఆ తార్ రోడ్లు ఏమైందంటే మామూలుగా అయితే తార్ రోడ్ల మీద లారీలు, బస్సులు, వెహికల్స్ అన్నీ వెళ్తాయి. ఇక్కడ మనుషులు ఓన్లీ వాకింగ్ వచ్చే వాళ్ళని దీంట్లోకి అనుమతి, ఎటువంటి బైకులను కానీ ఏదానను అనుమతించరు లోపలికి. అయినా కూడా తార్ రోడ్ అంతా మొత్తం పెచ్చులు ఊడిపోయి మట్టి బయటపడింది. అంత నాసిరకంగా పనులు చేశారు. అంటే నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఆర్భాటంగా మేము అభివృద్ధి చేశాం తాడిపత్రి అని చెప్పుకోవడమే కానీ ఇక్కడ చూడండి, అదైతే చిన్న కాంపౌండ్ 2 అడుగులు కూడా 1.5 అడుగు ఉంటుంది. ఎట్లా పోయిందో ఇంత నాసిరకంగా పనులు చేసి మన తాడిపత్రికి ఒక పేరుంది. మన తాడిపత్రిలో సిమెంట్ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, మన మున్సిపాలిటీ భవనం కానీ దేశంలోనే ఎక్కడ లేకోకుండా అభివృద్ధిలో మన తాడిపత్రి నెంబర్ 1 ఉంటే ఇలాంటి నాసిరకం కట్టడాలతో మన తాడిపత్రి పరువు తీశారని నేను అనుకుంటున్నా. పిచ్చి మొక్కలు ఎక్కడ ఇప్పుడు ప్రభుత్వం మారి నెల కూడా కాలేదు, అల్లరి మూకలు వచ్చి అల్లరి మూకలు కోవడం, పార్టీలు పెట్టుకోవడం, మందు తాగడం, ఇలాంటివి ఎక్కడ ఏది పర్యవేక్షణ అనేది లేదు. కొన్ని చోట్ల చుట్టూ ఫెన్సింగ్ వేశారు, కొన్ని చోట్ల ఫెన్సింగ్ కూడా తొలగించినారు. అక్కడ బ్యాక్ సైడ్ నుంచి అలా వచ్చి చెట్ల గీత కూర్చొని డిన్నర్లు పెట్టుకోవడం, పార్టీలు పెట్టుకోవడం, మందు తాగడం, వాళ్ళని ఎవరు వారించే వాళ్ళు లేరు. పర్యవేక్షణ లోపం అనేది స్పష్టంగా కనపడుతుంది. మీరు ఇలా చూస్తే ఈ చెట్లన్నీ మామూలుగా అయితే కటింగ్ చేసి నీట్గా ఈ గడ్డి అంతా తీసేసి పెట్టాలి. ఇవన్నీ ఏమీ పట్టించుకోలేదు. ఊరికే పేపర్లకు, టీవీలో పోజ్ ఇవ్వడానికి దీన్ని అట్టహాసంగా ప్రారంభించారు. అభివృద్ధిని అయితే పూర్తిగా వదిలేశారు. ఇంకా ఇలా పోతే ఈ లైట్లు కూడా కొన్ని సరిగా కొన్ని పడుతున్నాయి, కొన్ని పడడం లేదు. మొత్తం మీద మొత్తం నాసిరకం పనులే. చెట్లను కూడా ఏ చెట్టు ఎట్లా ఏమని చాలా మొక్కలు, కొందరు ఆకతాయిలు, మన పోయిన ఎండల కాలంలో ఆకతాయిలు నిప్పు పెట్టి చాలా చెట్లు కాలిపోయాయి. ఆ చెట్లకు నీళ్ళు ఇచ్చడం కానీ ఏదే కానీ చేయడం. అక్కడ చూడు పిల్లలు అక్కడ పడేశారు. ఇంత ఆ పిల్లలు కూడా నాణ్యత లోపంతో మనకు బాగా కనబడుతున్నాయి. అంటే ప్రతి విషయంలో డబ్బులు దండుకోవడానికే ఇది ఒక ఏటీఎం లాగా వాడుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైనా ప్రజలు వచ్చి ఇవన్నీ చూసి గమనించవచ్చు. మనం ఏదో విమర్శలు చేయడాలని చెప్పడం లేదు. ఎవరు వచ్చి చూసినా కూడా ఇదంతా మనకు అర్థమవుతుంది. సంవత్సరం కాకముందే ఇది పూర్తిగా ఎప్పుడో 15 ఏళ్ళ కింద కట్టిన కట్టడం లాగా అయిపోయింది. డాక్టర్ వైఎస్ఆర్ గ్రామీణ పార్కు, గన్నవారపల్లి పంచాయతీ. ఈ పార్కు నందు అన్ని రకముల మొక్కలు నాటించిన దాతలని వీళ్ళ పేర్లు వేసినారు. మొక్కలకన్నీ దాతలే ఇచ్చినారు. ఇక్కడ ఈ పార్కు నందు డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం మరియు స్టేజ్ని నిర్మించిన దాతలని వీళ్ళ పేర్లు వేసినారు. అంటే ఈ పార్కులో ఆట వస్తువులు కానీ, ఐ లవ్ యూ తాడిపత్రి అని ఉండేది కానీ, ఇక్కడ ఉండే మొక్కలన్నీ కానీ, ఇక్కడ ఉండే విగ్రహము, ఈ స్టేజ్ మొత్తం దాతలే ఇచ్చినారు అంటున్నారు. మరి ప్రభుత్వం ద్వారా మండల గ్రాంట్ 50 లక్షలు, పంచాయతీ నిధులు 30 లక్షలు, ఈ మొత్తం 80 లక్షల రూపాయలతో ఏం చేసినారు? కనీసం ఈ డబ్బు ఇందుకు వాడినామని ఎక్కడ బోర్డు లేదు. ఇలాంటి బోర్డు, శిలాఫలకం కానీ ఏదీ లేదు. ఇంత నిరంకుశత్వంగా గత ప్రభుత్వం పరిపాలించినారు అంటే ప్రభుత్వ ధనంతో ఇవన్నీ కట్టి మేము ఇచ్చినామని చెప్పి బోర్డులు వేసుకున్నారు. లేదంటే వాళ్ళు చేసింటే ఎక్కడైనా చేసినట్లు ఈ పనికి చేసినా ఇంత ఖర్చు అయిందని అంచనా వేయమని ఎక్కడైనా రాస్తారు. ప్రభుత్వ వర్కులు ఏవి జరిగినా అంచనా వేయము,
ఈ మండల గ్రాంట్ ఇంత, పంచాయతీ గ్రాంట్ ఇంత, ఎవరైనా దాతలు ఇచ్చింటే వాళ్ళ పేర్లు కూడా వేస్తారు. కానీ ఇక్కడ విరుద్ధంగా దాతల పేర్లు అన్ని రాసినారు, కానీ ఏ ఒక్క పనికి ప్రభుత్వం ఈ రోడ్డు వేసింది అని కానీ ఇది వేసిందని కానీ ఎక్కడ ఏమీ రాయలే. ఇంత నిరంకుశత్వంగా గత ప్రభుత్వం, గత ఎమ్మెల్యే గారు ఇక్కడ పరిపాలన జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కూడా సంవత్సరం కాకముందే అక్కడంతా మొత్తం పోయింది. మొత్తం నాసిరకం పనులే. ఈ మొత్తం మెయింటెనెన్స్ లోపం, గడ్డి పెరిగిపోయింది, చెట్లు అయితే అడవిలో ఉన్నట్లు ఉన్నాయి. ఇక్కడ పాములు, ఆకతాయిలు, ఎవరైనా లేడీస్ రావాలంటే అసలు లేడీస్ రావాలంటే వణికిపోయే పరిస్థితి ఉంది. ఎవరు మెయింటెనెన్స్ పర్యవేక్షణ లేదు. ఆకతాయిలు ఆదివారం కానీ మధ్యలో ఎప్పుడైనా వీకెండ్స్లో కానీ ఆకతాయిలు అక్కడ వెనకాల నుంచి కంచె తీసుకొని వచ్చి ఆ చెట్ల కింద మందు తాగడం, బిర్యానీలు తినడం, ఎక్కడ వస్తువులు అక్కడ పారేసుకోవడం ఉంది. వాళ్ళను వారించే వాళ్ళు కానీ ఇక్కడ సరైన వాచ్మెన్ కానీ ఎటువంటి పర్యవేక్షణ లేదు. ఇంత నాసిరకంగా పనులు చేశారు. ఇదే కాదు, తాడిపత్రిలో జరిగిన ప్రతి పనిలో ఇలాగే ఉంటాయి. ఒక్కొక్కటి అన్ని బయటికి తీస్తాము. మా ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందు తాడిపత్రి లాగా ఏ పని చేసినా నాణ్యతతో ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తూ ముందుకు పోతామని తెలుపుకుంటున్నాను.